ఇక ఇటీవల ఓ షోలో నిఖిల్ కావ్య పాల్గొన్న విషయం తెలిసిందే. అందులో శ్రీముఖికి యాంకర్గా అవడంతో వీరిద్దరిని కలపడానికి శ్రీముఖి చాలా విధాలుగా ప్రయత్నించినప్పటికీ కావ్య మాత్రం నిఖిల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా నిలిచిన నిఖిల్ మలయకల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో కావ్యకి తనతో ఉన్న రిలేషన్ గురించి పూర్తిగా డీటెయిల్గా చెప్పుకొచ్చారు. ఇక నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అని తెలిసిన విషయమే. ఇక కావ్య నిఖిల్ ప్రేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరు స్టార్ మాలో ప్రసారమయ్యే గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక నిఖిల్ కావ్య వారి నటనతో తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక నిఖిల్ కావ్య లవ్లో ఉన్నారని ప్రతి షోలో కనిపించేది వినిపించేది. ఇక బయట కూడా వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండేవారు. ఇక నిఖిల్ బిగ్ బాస్కి వెళ్ళాక బయట నాకు వేరే వారు ఉండేవారని, వారితో బ్రేకప్ అయిందని చెప్పిన విషయం తెలిసిందే. ఇక తనపై ప్రేమని ఇంకా అలాగే ఉందని, తన ప్రేమని మళ్ళీ వ్యక్తపరుస్తానని ఎమోషనల్ అయ్యారు. కానీ నిఖిల్ హౌస్ నుంచి బయటకు వచ్చి రోజులు గడిచాయి, కానీ తను కావ్యశ్రీని కలవడానికి వెళ్ళలేదు. అయితే నిఖిల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందులో కావ్యకి తనతో ఉన్న రిలేషన్ గురించి అడిగితే వారిద్దరిది మంచి ఫ్రెండ్షిప్ అని చెప్పారు. చాలా మంది చాలా రకాలుగా తీసుకున్నారు, కానీ కావ్య తను మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. షోలలో కనిపించేదంతా నిజం కాదని, తాము ఏ రోజు లవర్స్ అని చెప్పుకోలేదని అన్నారు. ఇప్పుడు వారిద్దరు వేరే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చారు నిఖిల్. ఇక నిఖిల్ 55 లక్షల ప్రైజ్ మనీతో మారుతి లగ్జరీ కార్ని కూడా బహుమతిగా పొందారు బిగ్ బాస్ సీజన్ 8లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.